రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రతి సినిమా కోసం చాలా కసిగా పనిచేస్తున్నాడు. కానీ సక్సెస్ అనేది రావడం లేదు. ఇక జూలై 31న 'కింగ్డమ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. మూవీ తప్పక హిట్ అవుతుందనే కాన్ఫిడెంట్‌తో ఉంది చిత్ర బృందం. ఇక రిలీజ్ డేట్ దగ్గరవుతుండటంతో మేకర్స్ ప్రమోషన్‌లో స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో తిరుపతిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా హాజరైంది. అయితే 'కింగ్డమ్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముందు పెద్ద దుమారమే చెలరేగింది. గతంలో గిరిజనులను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరుపతిలో నిరసనలు చేపట్టాయి. విజయ్ దేవరకొండ గతంలో చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ కూడా చేశాయి. అతను పాల్గొనబోయే కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ముందుగానే హెచ్చరించడంతో పోలీసులు భారీగా మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమం శాంతియుతంగా ముగిసేలా చూశారు. ఇప్పటికైతే ఎలానో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పూర్తి చేశారు.